మీన రాశిలోకి శుక్రుడు. ప్రేమ వ్యవహారాల్లో ఆ రాశుల వారికి రాజయోగాలు. ఈ నెలాఖరుతో తన ఉచ్చరాశి అయిన మీనంలోకి ప్రవేశించబోతున్న శుక్రుడు ఇప్పటినుంచే కొన్ని రాశుల మీద తన ప్రభావాన్ని, ప్రతాపాన్ని కనబ్రచబోతున్నాడు. ప్రేమలకు, శృంగారానికి, లైంగిక కార్యకలాపాలకు, సుఖ సంతోషాలకు కారకుడైన శుక్రుడి వల్ల మేషం, వృషభం, కన్య, తుల, మకరం, కుంభ రాశుల వారు ప్రేమ వ్యవహారాల్లో కొత్త పుంతలు తొక్కబోతున్నారు. వీరి ప్రేమ వ్యవహారాలు నల్లేరు కాయల మీద బండిలా ముందుకు సాఫీగా, హ్యాపీగా దూసుకుపోతాయి. కొన్ని జాగ్రత్తలు పాటించడం మాత్రం తప్పనిసరి అవుతుంది. మేషం, ప్రేమ వ్యవహారాల్లో ఆచరణాత్మకంగా వ్యవహరిస్తారు. ప్రేమ భాగస్వామి పట్ల గౌరవ మర్యాదలతో వ్యవహరిస్తారు. మంచి పర్యాటక ప్రదేశాలను లేదా సుందర ప్రదేశాలను ఎంపిక చేసుకుని ప్రేమ భాగస్వామితో కలిసి వెళ్లి రావడం జరుగుతుంది. ప్రేమ భాగస్వామికి, ముఖ్యంగా ప్రేయసికి విలువైన కానుకలు కొనివ్వడం జరుగుతుంది. సరైన ప్రేమ భాగస్వామిని ఎంచుకోవడంలో సమయం పట్టినప్పటికీ సఖ్యత, సాన్నిహిత్యం సంపాదించడంలో మాత్రం వేగంగా చర్యలు తీసుకుంటారు. వృషభం, ఒక పట్టాన ప్రేమ వ్యవహారాల్లో పడని ఈ రాశివారు గత కొద్ది కాలంగా ప్రేమలో పడడం జరుగుతుంది. ప్రేమాభిమానాలను చూరగొనడానికి వీరికి బాగా ఖర్చయ్యే అవకాశం ఉంది. ప్రేమను చూరగొన్న తర్వాత ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి తల్లిదండ్రుల అనుమతి తీసుకునే అవకాశం కూడా ఉంది. ప్రేమ భాగస్వామికి కానుకలు బహూకరించడంలో వీరిని మించిన వారు ఉండకపోవచ్చు. భాగస్వామితో ఎంతో సున్నితంగా, సాదరంగా వ్యవహరించడం జరుగుతుంది. కన్య, ఈ రాశివారు తనకంటే ఉన్నత స్థాయి వ్యక్తితో ప్రేమలో పడే అవకాశముంటుంది. ప్రేమ వ్యవహారాల్లో సాధ్యమైనంత నిజాయితీతో వ్యవహరించడానికే వీరు ప్రాధాన్యమిస్తారు. కానీ మధ్య మధ్య హద్దుల్ని దాటడం కూడా జరుగుతుంది. భావోద్వేగాలు పెరుగుతుంటాయి. అతి తక్కువ కాలంలో బాగా సాన్నిహిత్యం పెంచుకోగలుగుతారు. రెండు వైపుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా, ఆటంకాలు ఎదురవుతున్నా కుంభరాశి శుక్రుడి కారణంగా ప్రేమాయణం కొనసాగుతూనే ఉంటుంది. తుల, మొదటి చూపులోనే ప్రేమలో పడే అవకాశం ఈ రాశివారికి ఎక్కువగా ఉంటుంది. మొదట్లో సాదాసీదాగానే ప్రేమ వ్యవహారాలు మొదలైనప్పటికీ కాలం గడిచే కొద్దీ శృంగారానికి ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభం అవుతుంది. విలువైన కానుకలు సమర్పించడం, పెళ్లికి ముందే హనీమూన్కు వెళ్లడం, భారీగా ఖర్చు చేయడం వంటివి జరిగిపోతాయి. తెగువ, చొరవ పెరుగుతాయి. ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులు కనిపెట్టడంలో, ప్రేమలను కొత్త పుంతలు తొక్కించడంలో ముందుంటారు. మకరం, ప్రేమలో పడిన దగ్గర నుంచి రకరకాల ప్రయత్నాలతో ప్రేమ భాగస్వామికి దగ్గర కావడం జరుగుతుంది. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుందనే అభిప్రాయంతో మొదటి నుంచి ఆచితూచి అడుగు వేయడం వీరి ప్రత్యేకత. అతి తక్కువ కాలంలో ప్రేమ భాగస్వామిలో తన పట్ల నమ్మకాన్ని పెంచడం, తాను ఎంత కేర్ తీసుకునేది చేతల ద్వారా తెలియజేయడం వంటివి జరుగుతాయి. ప్రేమ భాగస్వామికి కానుకలు ఎంపిక చేయడంలో వీరిని మించిన వారుండరు. కుంభం, ఈ రాశి శనీశ్వరుడి రాశి అయినందువల్ల ప్రేమ వ్యవహారాల్లో వీరి తీరు కొద్దిగా మందకొడిగానే ఉంటుంది. కానీ ఒకసారి ప్రేమలో పడిన తర్వాత వీరిని మార్చడం, దారి మళ్లించడం ఎవరి తరమూ కాదు. ప్రేమ భాగస్వామితో నిజాయితీతో, చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు. శృంగార కార్యకలాపాల కంటే పెళ్లికే ప్రాధాన్యం ఇస్తారు. ప్రేమల్లోనూ కఠిన క్రమశిక్షణను ప్రవేశపెడతారు. వీరు భాగస్వామిని ఎంపిక చేసుకున్న తర్వాత ఎక్కువగా ఆలయాలకు తీసుకువెళ్లడం జరుగుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.